వ్యభిచారాలకి మర్డర్లకి మానభంగాలకు కూడా ఇవి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఇక బౌన్సర్ల రౌడీల వ్యక్తిగత భద్రత పేరుతో గూండాయిజం అభిమానుల ప్రజలను తోసేస్తూ హడావిడి. సుడో పోలీసుల తరహాలో దాడులు, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు. డబ్బులు ఇస్తే చాలు ఎవరినైనా కొట్టేందుకు రెడీ. బౌన్సర్ల పేరుతో నేర చరిత్ర కలిగిన వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారంట. దేహ దారుఢ్యం ఎత్తు ఉంటే చాలన్నట్టుగా ఎంపిక. సెక్యూరిటీగా చలామణి అవుతూ సెటిల్మెంట్లు. అల్లు అర్జున్ మోహన్ బాబు ఇష్యూలో వివాహపరంగా బౌన్సర్లు కంట్రోల్ చేయాలంటున్న సామాన్య ప్రజలు. ఎస్, డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిందే. ఎందుకంటున్నట్టే స్వయంగా నేనే కల్లార చూసిన ఒక అంశం ఏంటంటే, ఇందాక చెప్పిన మీకు, ఒక షాపింగ్ కాంప్లెక్స్కి పోయినా. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో పాపం ఎవరో తెలియదు, ఆయనకైనా చాలా ఎక్కువ ఊహించుకుని. ఇంతవరకు అయితే మీడియాలో ఉన్న ఇంత తెలంగాణ రాజకీయాలను చూస్తున్నాం, తెలంగాణ పరిస్థితులను చూస్తున్నాం, నాకు ఆ ఐడియా ఉంటుంది. ఎవరో ఒకరు సంబంధించి ఎక్కడో ఒకరు కనబడే ఉంటారు, కొత్త మీడియా ఈ యొక్క పాపులర్ పర్సన్స్ అయ్యి ఉంటే కనుక. ఒంటి నిండా బంగారం వేసుకున్నాడు, ఇంతింత దొడ్డు ఏమంటారు బంగారం కడ్డీలు, ఆ కడ్డీలు వేసుకున్నాడు. మెడ నిండా గొలుసులు అంటారు వాటిని, మనం గల చైన్ వేసుకుని కుక్కల దగ్గర గొలుసు కట్టినాడు, ఒకటి కట్టి వేసుకున్నాడు. తర్వాత చేతికి అయితే ఓ కైడ ఉన్నది, ఎవరో ఆయన పేరు కూడా తెలియదు నాకు. అటు 4 బౌన్సర్, ఇటు 4 బౌన్సర్లు ఉన్నారు. సో నేను చూసి ఏంది ఆయన చాలాసేపు గమనించింది ఏంటంటే, ఆయన దగ్గరికి ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు, ఆయన కనీసం టచ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. సో ఆయన ప్రొటెక్షన్ దేనికోసం, బంగారం కోసం ప్రొటెక్షన్ బౌన్సర్లో పెట్టుకొని ఉన్నాడు. ఈ బౌన్సర్లు ఏం చేస్తున్నారు, ఇక ఆయన దారిలా ఫర్ ఎగ్జాంపుల్గా మనం పైకి ఎస్కలేటర్ ఉంటే ఎస్కలేటర్ మీద కూడా ఈ పక్కన ఎవరు అడ్డం వచ్చినా వీళ్ళే నూకడం, ఎదురుగా ఆయన పోయే దారిలో ఎవరు అడ్డం వచ్చినా కూడా పక్కకు జరపడం. ఈ బౌన్సర్లో ఓవర్ యాక్షన్ ఉంటుంది అక్కడ. దీంతో ఏమవుతుందంటే, ఇటువంటి పబ్లిక్ ప్లేసెస్లో బౌన్సర్ ఈ రకంగా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా బయటకు వచ్చి ఈ ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో, ఆ ప్రవర్తన డెఫినెట్గా ప్రజల భయాందోళన క్రియేట్ చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ముఖ్యంగా పోలీసులు ఏం చేయాలంటే, ఏ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీలు, ఏ ఏజెన్సీ అయినా కూడా ఇగో పలానా పరిధిలోకి ఈ వ్యక్తికి మేము బౌన్సర్లు ఇచ్చినాము, ఇంతమంది బౌన్సర్లు ఇచ్చినాము, వాళ్ళ పేర్లు ఇది, వాళ్ళ కథ ఇది. ఇక్కడ ఏమున్నారు, నేర చరిత్ర కలిగిన వాళ్ళని కూడా, మర్డర్లు, కొట్టుడు లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసున్న వాళ్ళని కూడా బౌన్సర్లుగా రిక్రూట్ చేసుకొని ఏజెన్సీలు వాళ్ళని మనుషుల దగ్గర పంపిస్తున్నాయి. సో ప్రతి ఏజెన్సీ లేదంటే బౌన్సర్గా వ్యవహరించే ప్రతి వ్యక్తి ఈ సఫారీ డ్రెస్ కనబడ్డదంటే ఎవరైనా సరే ముందుగా మీరు ప్రియార్ పోలీస్ స్టేషన్లో మీరు ఏ వ్యక్తి దగ్గర బౌన్సర్గా పనిచేస్తున్నారు, మీ డీటెయిల్స్ ఏంటిది మొత్తం సబ్మిట్ చేయాలి. ఒకవేళ కనుక బౌన్సర్ ఏదైనా తప్పుడు చర్యకు పాల్పడ్డా కూడా ఆ బౌన్సర్కి సంబంధించినటువంటి ఎవరైతే యజమాని, ఆ ఏజెన్సీ కానీ లేకుంటే ఎవరైతే అలాట్ చేస్తున్నారో వాళ్ళ మీద శిక్ష వేయాలి. ప్రతి బౌన్సర్కి ఒక నేమ్ బ్యాడ్జ్ మెయింటైన్ చేయాలి. వాడు ఎవడో తెలియదు, పేరు తెలియదు. పోలీసులకు నేమ్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ పర్సన్లు వాడు ఎవడో తెలియదు, వాడిని ఇబ్బంది పెడితే వాని పేరు చెప్పాలన్నా వాని పేరు తెలియదు, వాని ఊరు తెలియదు. సో నేమ్ బ్యాడ్జ్ ఉంటే నేమ్ బ్యాడ్జ్ అట్ సేమ్ టైం ఆయనకు ఒక కోడో లేకపోతే ఏజెన్సీ పేరు ఏదైనా ఉంటే కనుక ఎస్ పలానా ఏజెన్సీ నుంచి వచ్చి ఆయన పేరు ఇది అనే విషయం తెలుస్తుంది. సో లేకపోతే మన ఏమైపోయింది ఆంటోనీ అని చెప్పి పోలీసులు చెప్పేదాకా వాడు ఎవడో తెలియకపోయా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది ఏం కథ అని చెప్పి తెలియకపోయా. ఇక్కడ ఆంటోనీ అల్లు అర్జున్ ఘటనలో అదే ఆ ఏజెన్సీ పేరో లేకపోతే ఆయన పేరో ఉంటే మనకు ఈజీగా తప్పు చేసినా కూడా గుర్తుపట్టేందుకు అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఆ దిశగా పోలీసులు ప్రయత్నం చేయాలి. చూద్దాం మరి ఏమవుతుందో. 2 ఘటనలో మోహన్ బాబు ఘటన, అల్లు అర్జున్ దాంట్లో కూడా రెండిట్లో కూడా ఇక్కడ వీళ్ళు అత్యుత్సాహమే. నాగేంద్ర సంధ్యా థియేటర్ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర, అవి సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్, వాళ్ళు రైలింగ్ నుంచి లోపల రావడం సందర్భంలో ఒక్కసారి అవి ఇచ్చే. సో బౌన్సర్ల అత్యుత్సాహం ఎట్లా ఉందనంటే నేను చూపిస్తాను మీకు. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రధాన కారణం అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడానికి కారణం శ్రీతేజ్ అనే అబ్బాయి ఈరోజు అపస్మారక స్థితిలో ఇంకా కూడా హాస్పిటల్ బెడ్ పైన ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం గల కారణం ఎవరంటే అల్లు అర్జున్ బౌన్సర్లే. ఎందుకు అంటారా, అక్కడ సంధ్యా థియేటర్ మీరు ఎవరన్నా కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంధ్యా థియేటర్ కనుక వెళ్ళుంటే మీరు ఎప్పుడైతే లోయర్ బాల్కనీ వెళ్ళేటువంటి ఆ ప్రాంతం ఉంటుందో అక్కడ గ్రిల్స్ ఉంటాయి. గ్రిల్స్ అంటే ఏంటిది, మనకందరికీ తెలుసు, లాక్ ఏదైతే గ్రిల్ ఉంటుందో ఆ గ్రిల్ గేట్ ఉంటుందో ఆ గ్రిల్ గేట్ దగ్గర ఒక్కసారిగా జనం మొత్తం పరుగులు తీసుకొని లోపల రావడంతో ఏమైపోయింది, వెనక నుంచి ఫ్యాన్స్ తోస్తున్నారు, ముందు కొంతమంది ఉన్నారు, ఇటువైపుగా బౌన్సర్లు ఉన్నారు. ఈ బౌన్సర్లు వెనక్కి నెట్టడం, వాళ్ళు ముందు నెట్టడం, ఈ మధ్యలో క్రష్ అయిపోయి గ్రిల్ ఇరిగిపోయింది. ఆ గ్రిల్ ఇరిగిపోయి ఆ గ్రిల్ కాస్త కింద పడిపోయి ఆ గ్రిల్ కింద కొంతమంది చిక్కుకొని ఉన్నవారు, కింద మందికి తొక్కిసలాట గురైంది. ఇదంతా జరిగింది. ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తాను మీకు. ప్లే అవుతలేనట్టున్నాయి, ఒకసారి చూడు. ప్లే అవ్వట్లేదు. సో అక్కడ ఏమైపోయింది, ఈ బౌన్సర్లే ప్రధాన కారణం. వాళ్ళకి ఏం హక్కు ఉంటుంది, వాళ్ళకి ఇంత దొడ్డుపాటి కర్ర తీసుకొని
అడ్డు పెట్టేసి అటు వెనుకకు నూకుతున్నారు. వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు ఏం లేదన్నా కూడా మన పాత సినిమాల్లో మనం భీముడి వేషాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు మంచి దేహదారుఢ్యం కలిగి మజిల్ గిజిల్ ఫిట్నెస్తో మంచిగా ఉంటారు. వాడు ఒక్క తొబ్బుడు తోపగానే 10 మంది వెనకపోతున్నారు. సో ఈ తొక్కిసాట్లు అంత తీవ్రతంగా జరిగింది. సో బౌన్సర్లకు సంబంధించి డెఫినెట్గా అటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకసారి మీకు ఆ విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అల్లు అర్జున్కి సంబంధించి చూస్తే అల్లు అర్జున్కు బీపీ డౌన్, పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి, తొక్కిసలాట వీడియో ముందు పెట్టి ప్రశ్నలు, 50కి పైగా అంశాలపైన వివరణ కోరిన పోలీసులు, 4 గంటల పాటుగా విచారణ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయిన బన్నీ, చాలా ప్రశ్నలకు నీళ్లు నములుతూ దాటవేత. ఒక దశలో టెన్షన్తో బీపీ సైతం డౌన్, ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డ బన్నీ, ఇబ్బంది గమనించి విచారణకు విరామం, అవసరమైతే మళ్ళీ పిలుస్తామన్న పోలీసులు, చివరిగా గప్చుప్గా కారులో వెళ్ళిపోయిన అల్లు అర్జున్. గప్చుప్గా వెళ్ళకపోతే ఆ సినిమా లెక్క దమ్ముంటే ఏందో, నేను కూడా అదే మీకు చెప్పడం మర్చిపోయినా. ఇది ఈయన మళ్ళా టీ సిరీస్ అనేదో మ్యూజిక్ ఛానల్ ఉండదట. ఆ మ్యూజిక్ ఛానల్లో మళ్ళీ దమ్ముంటే పట్టుకోర షికావత్తు, తర్వాత ఏంటిది దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, ఇదో డైలాగ్ ఉన్నది ఆ సినిమాలో. ఆ డైలాగ్ని కాస్త పాటగా మార్చారు. ఇది బలుపు కాకపోతే ఏమంటారు, మా తెలంగాణ అయితే బలుపు అనే అంటారు. మరి మీ ఇష్టం, మీరేం భాష వాడతారో కానీ బలుపు మదం అనే మాట్లాడతారు తెలంగాణలో అయితే. ఎందుకంటున్నా అంటే ఒకవైపు కేసు విచారణ జరుగుతున్నది, సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు? 4 తారీఖు, ఈరోజు సినిమా 5 తారీఖు రిలీజ్ అయింది. 20 రోజులు కావస్తున్నది. 20 రోజులు అయిపోయినాక మళ్ళీ పాట విడుదల చేసిరనంటే ఇది కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం కాకపోతే ఏంటిది? ప్రజల్లో ఏం ఇంటెన్షన్ చూపిద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వాన్ని మొత్తం నిందిద్దాం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం మీరు చేసినటువంటి తప్పుగాను వాళ్ళని నిందిద్దాం అనుకుంటున్నారా? వాళ్ళని నిందిస్తారా? సరే, వాళ్ళు కూడా కారణం అయితే కావచ్చు. మొత్తం ఇక ఈ వ్యవస్థనే తప్పు అన్నట్టుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా తప్పుగా పోట్రై చేస్తారు. అటువంటి సాంగ్లు, అటువంటి పాటలు బయటికి విడుదల చేసి చాలా తప్పుగా పోట్రై చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే ఆ మాటల్ని, ఆ డైలాగ్లని పాటల రూపంలో మార్చి, అది కూడా అల్లు అర్జున్ వాయిస్తోనే పాట రూపంలో మార్చి మళ్ళీ ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు. టీ సిరీస్ అనేది మ్యూజిక్ ఛానల్ నుంచి అది విడుదలైంది. ఇదేం కవ్వింపు చర్య, ఇదేం బలుపుతనం? ఒకవైపు మీరు కేసు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో మళ్ళీ డైలాగులు ఎందుకు వస్తున్నాయి? అది డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే పోలీసు ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు దాన్ని మళ్ళా రాజకీయంగా వాడుకుంటున్నాయి. అల్లు అర్జున్ మళ్ళీ స్ట్రాంగ్ వార్నింగ్ అంటూ ఇంకొక చర్చ, లేక కొంతమంది అనవసరమైన వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో ఆ పాటను ఉపయోగించి డెఫినెట్గా పోలీసులని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి అల్లు అర్జున్ రాసినట్టుగా మళ్ళీ ఒక చర్చ ప్రారంభమవుతున్నది. ఏంది ఈ పాట? ఇప్పుడు నువ్వు అనవసరమైన సిచ్యువేషన్లో ఈ పాటను బయటికి తీయడం వెనుక మీకు దాని వెనుక కుట్ర ఏంటిది? ఒకవైపు చర్చ సాగుతున్నది, సినిమా రిలీజ్ అయిన సినిమా కోసం ఆ పాట లేదు. సినిమాలో అయితే సినిమాలో పాట ఉంది, అది సినిమాలో పాట ఉంది, అది దమ్ముంటే చూసుకోరా, అది డైలాగ్ అంతే. పాట లెక్క పాడతావు డైలాగ్నే. ఇది ఇప్పుడు అనవసరమైన చర్య కాకపోతే, ఇది కవ్వింపు చర్య కాకపోతే ఇంకేమవుతుంది? ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తా, బౌన్సర్ అది కూడా. రైట్, ఇక్కడ చూడండి. కనబడుతుందా విజువల్స్? ఇదిగో తొక్కిసలాట. ఇటువైపు బౌన్సర్ల దగ్గర ఇంతంత పొడవాటి కర్రలు చూడండి. ఈ బౌన్సర్ల దగ్గర కర్రలు ఇగో. ఒక్కసారి ఇది గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ ఇరిగిపోయింది. ఈ గేట్ లాక్ మొత్తం ఇరిగిపోయింది. అటువైపు నుంచి ఫ్యాన్స్ చూడడం, ఇటువైపు నుంచి బౌన్సర్ వెనక్కినట్టు తొక్కిసలాట ఏం జరుగుతుంది చూడండి అక్కడ. అదిగో కింద పడిపోయి, ఇక్కడ కింద పడిపోయారు. ఆల్రెడీ లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కింద పడిపోయిన లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కర్ర చూడు ఒకసారి, ఎంత దుడువాటి కర్ర అది, అంత లావు కర్ర. ఆ కర్రను కలిసి ఏం హక్కున్నది ఆయనకి? బౌన్సర్ అయితే కర్ర బట్టి కొడుతున్నాడు. ఆ కర్ర బట్టి ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడు ఫ్యాన్స్. ఇంకా అల్లు అర్జున్ ఏమంటాడు, నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా ప్రాణం, ఫ్యాన్స్ అంటే నేను చాలా అభిమానిస్తా, నా ఆర్మీయే నాకు చాలా రక్ష. ఇదేనా రక్ష నీది? నేను చూస్తాను జనం వస్తే బౌన్సర్ దగ్గర కొట్టితే ఇదే రక్ష నీది? ఇదే నువ్వు రక్షించేది ఫ్యాన్స్ని? ఆ కర్ర బట్టి కొడితే వాళ్ళు ఏమైపోతారు? వెనక్కి తొయ్యడం, కొట్టడం. ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయినా కూడా అక్కడ ఏమాత్రం కంట్రోల్ లెస్ సిచ్యువేషన్, అక్కడ కంట్రోల్ లెస్ సిచ్యువేషన్ కానే గారు ఏమాత్రం కూడా. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. ఈ విజువల్ చూస్తారు కదా, ఇక్కడ గ్రిల్ విరిగిపోవడము, ఫ్యాన్స్ ఒక్కసారిగా తోసుకుంటూ రావడము, ఇటువైపు నుంచి వీళ్ళంతా నెట్టివేయడము, ఇదంతా చూస్తున్నారు కదా. తర్వాత నెక్స్ట్ విజువల్ మీకు చూపిస్తా. అప్పటికే ఈ తొక్కిసలాట కారణంగా లోయర్ బాల్కనీ మొత్తం ఫుల్ అయిపోయింది. అప్పటికే అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీ చేరుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీ చేరుకున్నారు.
అప్పర్ బాల్కనీకి చేరుకొని అక్కడ కూర్చున్నాడు. ఫ్యాన్స్ ఒక్కసారిగా కాబట్టి లోపలికి వస్తున్నారు, లేదంటే సినిమా స్టార్ట్ అవబోతుంది, అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇక లోయర్ బాల్కనీ వెళ్ళే క్రమంలో ఎంత తొక్కిసలాట జరిగింది, లోపల కూడా ఆల్రెడీ తొక్కిసలాట జరుగుతూనే అల్లు అర్జున్ చూసేందుకు లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీ వైపుగా కొంత హైట్ ఉంటుంది కదా, ఇక ఇగబడి కోతులాగా పాకుతున్నారు జనం పైకి. ఇక్కడ డెఫినెట్గా అల్లు అర్జున్ ఎంతైతే నిందిస్తున్నామో, అల్లు అర్జున్ ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు నిందిస్తున్నారో, ఫ్యాన్స్ కూడా ఒక్కసారి షాక్ ఇవ్వండి. ఎక్కువ తక్కువ జనాన్ని పట్టుకొని వచ్చి అక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తామంటే మీ సంగతి చూస్తామని హెచ్చరిక జారీ చేయండి. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి మీరు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, అడ్డగోలు షోలు, ఆ షోలు, ఈ షోలు, ప్రమోషన్లు, డిమోషన్ అని చెప్పి ఫ్యాన్స్ని పట్టుకొచ్చి అడ్డగోలుగా మీరు పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద ప్రవర్తన చేస్తే, అప్పుడప్పుడు ఈ యూసఫ్ కూడా దగ్గర ఏదో గ్రౌండ్ ఉంది, అది ఏం గ్రౌండ్ అది, పోలీస్ గ్రౌండ్లో అప్పుడప్పుడు ఈవెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ ఈవెంట్లో కూడా ఆ రోడ్డు మొత్తం ఎక్కడి నుంచి మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మొదలుకుంటే అటు అమీర్పేట దాకా రోడ్డు మొత్తం జనమే ఉంటారు. గ్రౌండ్లో జనమే, బయట జనమే. ఇంత జనము మీరు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ తీసుకొచ్చి పాసులు ఉండకుండా ఏం లేకుండా అక్కడికి వచ్చి జనం వచ్చారనంటే, అంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా జనాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసుకొస్తే మేము చిన్న చిన్న గ్రౌండ్లు ఏర్పాటు చేసుకుంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలనా? మీరు కుండలో కుక్కి పెట్టినట్టుగా మీరు కుక్కి పెడితే పోలీసులు చుట్టూ ఆ కుండ పగలకుండా చూడాలనా? ఇక్కడ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్. తర్వాత కొన్ని నిమిషాలకి ఏమైపోయింది, ఇగో 9:16 కథం రేవతిని ఆవిడ కొన ఊపిరితో చాలా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. తీసుకొచ్చే ప్రయత్నం బయటికి తీసుకొస్తున్నారు. ఏమొచ్చింది ఈరోజు మీ తొక్కిసలాట, మీ అభిమానం కాస్త ఒక మహిళ మరణానికి కారణమైంది. ఒక తల్లి పిల్లలైనటువంటి పిల్లలుగా మిగిలిపోయారు. ఆ పిల్లలు తల్లి అని పిల్లలుగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఒక కొడుకు, చిన్న బాబు, 8-9 ఏళ్ల బాబు హాస్పిటల్ బెడ్పై పడుకోవాల్సి వచ్చింది. 20 రోజులుగా ఆయన ఆసుపత్రి బెడ్ పైనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మీ అభిమానం వీడియో దాకా దారి తీసింది. అభిమానం ఉంటే ఎంత, లేకుంటే ఎంత. ఈరోజు పుష్ప సినిమాకి వెళ్ళేటువంటి ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తుంటే, ఈ సినిమా చూడకపోతే మీరు చచ్చిపోయే వాళ్ళ? ఈ సినిమా చూడకపోయి ఉంటే మీకేమైనా అన్యాయం జరిగేదా? సినిమా చూడకపోయి ఉంటే మీకేమన్నా ఇబ్బంది కలిగేదా? సినిమా చూడకపోతే మీకేమైనా ఇంకా బతుకుండకపోయారా? సినిమా చూడకపోతే తిండి దొరకకపోయారా? సినిమా చూడకపోతే ఇంకేమైనా అయ్యేదా? ఈ సినిమా చూద్దామని అభిమానం కోసం వచ్చే వాళ్ళంతా కూడా మీరంతా బాధ్యులే రేవతి మరణానికి. ఎవరిని పర్టికులర్గా పాయింట్అవుట్ చేయలేం కాబట్టి దీని అందరికీ ప్రధాన పాత్రధార సూత్రధారి అక్కడ రావడం వల్లే అల్లు అర్జున్ ఇదంతా ఘటన జరిగిందని చెప్పి అల్లు అర్జున్ నిందిస్తున్నాం. కానీ అల్లు అర్జున్తో పాటుగా వీళ్ళంతా కూడా బాధ్యులే, వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్యూజ్గానే భావించాలి. మీ తొక్కిసలాట అత్యుత్సాహం వల్ల చూడండి ఒక నిండు ప్రాణం కోల్పోయింది, ఒక ప్రాణం పోయింది అక్కడ. పాప పిల్లలు తల్లిని పిల్లలుగా ఎంత బాధపడి ఉంటారు చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. రేపటి రోజున సీతేజ్ అందరినీ గుర్తుపట్టి బయటకు వచ్చి ఆరోగ్యంగా బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ ఎక్కడ అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాం, ఏం సమాధానం చెప్పగలుగుతాం అక్కడ? ఇక అల్లు అర్జున్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించి కూడా ఒకటి హైలైట్గా ఉంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం, ఏం అడిగిర్రు, ఏం చెప్పిండు ఆయన అనేది.